హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, పూర్తి స్థాయిలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఈ వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో రానటువంటి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీనికి తోడుగా నైరుతి రుతుపవనాలు మధ్యాంధ్ర, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జేహెచ్ఎంసీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలో ఈ రోజు పొడి వాతావరణం కొనసాగుతుంది. జూన్ 21వ తారీఖు వరకు కూడా మధ్యాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.